హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇక్కడ మల్లెపాదులు ఈ గ్రో బ్యాగుల్లో పెట్టానండి. ఇంకో 3 దగ్గరలో 4 దగ్గరలో పెట్టాను మల్లె మొక్కలు. ఈ ఆకు దూసేద్దామని ఈ రోజుకు ఓపిక వచ్చిందండి. ఎండాకాలం అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మంచి మల్లెల సీజన్ కదండి. మన మొక్కలు లాస్ట్ ఇయర్ వ్లాగ్స్ చూసుంటే మీకు తెలిసి ఉండేది. 2 మూరల దాకా మల్లెపూలు పూసేవండి. 4-5 మొక్కల్లోని 3-4 ఉన్నాయి మల్లెపాదులు. గ్రో బ్యాగుల్లోనే పెట్టాను. బాగా వచ్చేవండి. ఈ మధ్య కోతులు అయితే మొత్తం అంతా కట్ చేసి పడేసాయి. ఇంచి పడేస్తున్నాయండి. కట్ చేయడం కాదు, ఇంచి పడేస్తున్నాయి. ఇదిగోండి మబ్బులు వేసుకొని ఉంది. ఒకవైపు మబ్బులు వేసుకొని చిమ్మ చీకటి, ఒక్కొక్కసారి ఎండ అలాగొస్తోంది. తిరుమల హిల్స్ చూడండి, అస్సలు కనబడలేదు. ఇదిగోండి ఆకు దూస్తూ ఇది వీడియో తీశాను. వర్షం మొదలవుతోంది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయండి. ఇదిగోండి గన్నేరు పూలు. దీన్నేమో గన్నేరనే కదా అంటారు. ఏదన్నా నేను తప్పు చెప్పుంటే నాకు కామెంట్లో తెలియచేయండి దీని పేరు ఏంటి అని. ప్లీజ్ ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు లైక్ చేయండి. వ్లాగ్స్ చూస్తారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చినట్లయితే లైక్ కొట్టండి అని చెప్తూ ఉంటాను, కానీ మనోళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇదిగోండి తిరుపతి ఒకసారి చూసొద్దాం పదండి మనందరము కూడా. తిరుపతిలో ఉండేవాళ్ళైతే ఈ ప్రాంతాలన్నీ తెలిసి ఉండొచ్చు, కానీ మన వ్లాగ్స్ చూసేవాళ్ళు దూర ప్రాంతాలు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ తిరుపతిని చూడొచ్చు. వర్షం పడుతోందండి. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం మేము. నాకు మా వారికి ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ ఎక్కువైనాయి. షుగర్ అప్ అండ్ డౌన్ అవుతుందని చెప్పాను కదా, నాకు కూడా హెల్త్ ఇష్యూ బాగా ఎక్కువ అవుతుందండి. కాకపోతే లైవ్ మాత్రం వదలట్లేదు నేను. మీతో అందరితో మాట్లాడుతూ ఉంటే కొంచెం ఈ గిడ్డీనెస్ అంతా పోతుందేమో అనేసి అలాగా లైవ్ చేస్తున్నాను. హెల్త్ అయితే బాగా పాడవుతుందండి. ఇదిగోండి ఇదంతా ఒక ప్రాంతం అండి. ఇటు సైడ్ అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్లు, సూపర్ మార్కెట్లు, హాస్పిటల్స్ ఇవంతా. ఇటు సైడు తిరుపతిలో ఎంటర్ అవ్వగానే రామానుజ సర్కిల్ వస్తుందండి. ఆ సర్కిల్కు ముందే ఇవన్నీ అన్ని షాపులు చూడండి. ఒకప్పుడు తిరుపతి అయితే అస్సలు ఇన్ని బిల్డింగ్లు ఉండేవి కాదండి. అక్కడొకటి ఉండేది. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా, ఇంత ఉండేది కాదు. ఇంత హెవీ రష్ ఉండేవాళ్ళు కాదు. తిరుమలకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇంత వ్యాపార కేంద్రము, దర్శన పుణ్యక్షేత్రంగా ఉన్నా కానీ ఇంత పెద్ద వ్యాపార కేంద్రాలు ఇక్కడ స్థాపించబడతాయని నేను అస్సలు ఆ వయసులో ఊహించలేదు. నేనైతే సైకిల్లో వెళ్ళాను దాన్నండి మా అన్నయ్యతో కూడా. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పడింది, అందుకని వెయిట్ చేస్తున్నాం. అటుపక్క ట్రాఫిక్. ఇంకా ఇటు చూడండి మధ్యలో నేను చెప్పాను కదా, అక్కడక్కడ 4 రోడ్లు కూడా పెద్ద జంక్షన్ బాక్స్ వచ్చిందనుకోండి. జంక్షన్ వచ్చిందనుకోండి. సారీ, కొన్ని మాటలు మిస్ అవుతూ ఉంటాయి, ఏమనుకోకండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే అన్నీ అర్థం చేసుకుంటారు కదా. అమ్మ ఎలా మాట్లాడుతుందని ఈ పాటికి అందరికీ అలవాటైపోయి ఉంటుంది. ఆ జంక్షన్లో కొద్దిసేపు ఆగామని ట్రాఫిక్ ఫుల్గా. ఈ టైం 9:30-10 ఆ టైంలో బయలుదేరామండి. కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. ఇటుపక్క తక్కువని ఇటుపక్క వచ్చాము. మెయిన్ రోడ్లో వెళ్తే ఇంకా ఫుల్గా ఉంటుందండి ట్రాఫిక్. ఇంకా అందుకని అటు వెళ్ళకుండా రామానుజ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకున్నామండి. అక్కడ మా అబ్బాయి కోర్టు దగ్గర సైన్ పెట్టేసి మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అటు బయలుదేరాము. ఇవంతా కూడా అటు సైడ్ రోడ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు అండి. అయితే చిన్నప్పుడు నేను సైకిల్లో కూర్చొని అన్నయ్యలతో వెళ్ళేదాన్ని. పెద్దన్నయ్య, 2వ అన్నయ్యకి సైకిల్ ఉండేది, 3వ అన్నయ్యకి సైకిల్ కూడా లేదండి. నాకు తెలిసి మా 3వ అన్నయ్య చాలా చాలా కష్టాలు పడ్డారండి. మా అన్నయ్యలు, పెద్ద అన్నయ్యలు ఇద్దరూ కష్టపడినా కానీ కొంచెానికి కొంచెం పొదుపు అనేది నేర్చుకునేవాళ్ళు. ఈయన అలా కాదు, ఎంత సంపాదిస్తే అంత ఆ రోజు ఖర్చు పెట్టేసేవాళ్ళు. కాబట్టి శ్రమలు అయితే చాలా పడ్డారు. నా చిన్నప్పటి విషయాలన్నీ మీతో పంచుకుంటున్నాను.
నాకు ఇప్పుడు అలా చెప్పుకుంటూ ఉంటే మా ఇంట్లో అంటే మన ఇంట్లో నా పిల్లలకు కానీ నా భర్త కానీ తెలియని ఎన్నో విషయాలు మీతో పంచుకుంటున్నాను. నా మాటలన్నీ వింటున్న మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, థ్యాంక్స్ అండి. ఇదైతే ఇంకా మెయిన్ బాలాజీ కాలనీ అని ఉంటుందండి, అటువైపు వెళ్ళే రోడ్ అండి. ఇది చూడండి ఎంతెంత పెద్ద హాస్పిటల్స్, ఎక్కడ పట్టిన హోటల్స్. అసలు ఒకప్పుడైతే ఎక్కడో ఒక దగ్గర పెట్టుకొని ఉండేవాళ్ళు, ఇడ్లీ సాంబారు అలా బండిల్లో పెట్టుకొని ఉండేవాళ్ళండి. అక్కడక్కడ ఎప్పుడో 2 వీధులకు ఒక్క దగ్గర ఎక్కడో కూర్చొని అలా వంట చేసి పెద్ద పెద్ద ఇడ్లీ పాత్రలు పెట్టి ఇడ్లీలు చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ జనాలు గుంపుగా ఉండి తింటూ ఉండేవాళ్ళండి. ఇప్పుడు అలా కాదు, ఎక్కడ బట్టిన ఫాస్ట్ ఫుడ్ కార్నర్లు, చాలా మరి ఎక్కడ పట్టిన హోటల్స్, అన్ని రకాలు. విజయవాడలో ఉన్న పుల్లారెడ్డి స్వీట్స్, అదేంటి విజయవాడ కాదు హైదరాబాద్ కదా. ఇక్కడ చూడండి, ఇదైతే అటు సైడ్ బాలాజీ కాలనీకి వెళ్ళే రూట్ అండి. ఇది ఇటు సైడ్ అటు సైడు ఎంత బాగా చిత్రకారులు చిత్రించినట్టు నీట్గా ప్రింటింగ్ అండి. దేవతలవి, మహాకవులవి, స్వామివారి అలంకారాలు, ఏ అలంకారంలో ఎలా ఉంటారు స్వామివారు అలాంటి చిత్రాలు గోడల పైన. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి తిరుపతి అయితే. ఇప్పుడు చూస్తుంటే అసలు ఒక వీధి ఉన్నట్టు, ఒక స్ట్రీట్ ఉన్నట్టు ఒక స్ట్రీట్ ఉండేది కాదు. నేను ఆ ట్రాఫిక్లోనే, అప్పుడుండే ట్రాఫిక్లోనే సైకిల్ మీద కూర్చొని పడిపోయేట్టుగా భయపడిపోయేదాన్ని. పడిపోతానేమో ఈ బస్సులు, ఈ ట్రాక్టర్లు, ఈ ఆటోలు ఎక్కడో ఒకటి ఉండేదండి. అది కూడా ఇలాంటి ఆటో కాదు, అదొక లాంటి షెడ్ పైన షెల్టర్ లాగా. ఆటోలు కాదు, రిక్షాలు ఉండేవండి. ఆటోలు అస్సలు ఉండేవి కాదు. ఇప్పుడు తిరుపతిలో ఒక్క రిక్షా కూడా కనపడట్లేదండి. ఒక్కటంటే ఒక్కటి కూడా కనబడట్లేదు, అన్నీ ఆటోలే. అప్పుడు రిక్షాకి వెళ్ళాలంటేనే మాకెంతో అపురూపం. అడుక్కునేదాన్ని నడవలేక. నేను మా అమ్మని, మా అన్నయ్య వాళ్ళని, అమ్మ నేను నడవలేను, అన్నయ్య నేను నడవలేనంటే ఎప్పుడైనా తిరుమల నుంచి కిందకి దిగి నడిచి ఇంటికి వెళ్ళేవాళ్ళము. చాలా చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. సైకిల్ కొనుక్కున్నాక సైకిల్లో తిరిగేవాళ్ళము. సైకిల్ ఎక్కి కూర్చోవాలంటేనే భయం నాకు. అలా తిట్టేవాళ్ళు నన్ను, గాడిద బాగా కూర్చో అనేవాళ్ళు, ప్రేమగా తిట్టేవాళ్ళు. ఆ తిట్లు కూడా నన్ను బాగా కూర్చున్నావా అని అడిగేవాళ్ళు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇది సంగీత పాఠశాల అండి. ఇటు పక్క అన్ని రకాల షాపులు అన్నీ ఉన్నాయండి. ఏది కావాలంటే అది, ప్రతి ఒక్క షాపు, ఇదంతా ఈ లైన్ అంతా షాపులేనండి.